రాని వారికంటే మీరు ధన్యులు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఫలించే చెట్టుకే రాలేదబ్బులు అంటారు కదా. ఫలించే చెట్టుకి రాలేదబ్బులు. వినేవాడికి చెప్తాం కానీ వినని వాడికి ఏమైనా చెప్తారండి? పని చేసే ఎద్దుకే ముళ్ళుగర్ర పోటు అంటారు. అంటే పని చేయకుండా పండుకున్న ఎద్దుని ఎవడు కొట్టడు, లేపడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఆల్రెడీ కొలిమిలో ఉన్నారు. కాల్చబడుతూ ఉన్నారు. సుత్తె దెబ్బలు తగిలితేనే మీరేమవుతారు? షైన్ అవుతారు. హల్లెలూయా. ఒక పదునైన ఆయుధంగా మార్చబడతారు. ఆ వడ్రంగి వాడి చేతిలో, ఆ కొలిమిలో మీ ఆ ఆయుధం ఉంది. మీ విశ్వాసం అనే ఆయుధం ఉంది. ఆ మాటల చేత సరిచేయబడినప్పుడు ఆ వడ్రంగి వాడి మెదడులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం కత్తి చేయాలంటే కత్తి చేయగలడు. ఈ ఆయుధం చేయాలంటే ఆ ఆయుధాన్ని చేయగలడు. కుమ్మరి వాడి చేతిలో మట్టి ఉంది. ఆ మట్టితో తన మనసులో ఉన్న ఆలోచన ప్రకారమే ఒక పాత్రను తయారు చేయగలడు. హల్లెలూయా. మరి మిమ్మల్ని కూడా ఈ రాత్రికాల సమయంలో అప్పుడప్పుడు కొందరు అనుకుంటారు, గుడికి పోకపోతే ఏ బాధ లేదు కదా, గుడికి పోకపోతే ఏ బాధ లేదు, గుడికి పోతే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మాటలు అయ్యగారు మమ్మల్ని చూసే చెప్తున్నారు అంటాడు. మాకే బోధించాలనుకుంటాడు కదా. చాలా బాధ. వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే నిన్ను తాకాలి వాక్యం. ఒకడు అనుకుంటాడు దేవుని మాటలు వినడానికి వచ్చాను అనుకుంటాడు ఒక ఆయన. ఒకరు అనుకుంటారు ఆ వాక్యము నాతోటే నన్ను చూసే చెప్పాడని ఒకడు అనుకుంటాడు. ఇంకొకడు అనుకుంటాడు ఈ వాక్యముతో ప్రభు నాతో. హల్లెలూయా. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాడు? ప్రభు నీతో మాట్లాడాలి. నీ బలహీనతను దేవుడు హెచ్చరిస్తే ఆ బలహీనతను బట్టి మనం ఏం చేయబడాలట? సరి చేయబడాలి. హల్లెలూయా. సుత్తి దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతాయి? మన ఆయుధం పదునెక్కుతుంది కదా, పదునెక్కుతుంది. ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇన్ని ఆలోచనతో ఎంతో దూరాన్ని నడిపించగలడు దేవుడు. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఎందుకు ఆరాధించాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఒక రిక్వెస్ట్ మీకు, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. వాక్యం ఆదిందు వాక్యమును, వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభువు అని అంటున్నాడు. ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. దేవుని మాటను వినగలిగితే, దేవుని వాక్యాన్ని నువ్వు వినగలిగితే, ఆ వాక్యము ప్రభువు నీతోనే మాట్లాడితే ఆ ప్రభువు శక్తిమంతుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. నిన్ను రక్షిస్తాడు. రక్షించగలిగినటువంటి ఆ దేవునికి మనం ఏం చేయాలంట? 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ వద్దుయో ఏం కలిగి ఉండాలంటండి? దేవుడు మనం రక్షించడానికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించాలి అంటే వట్టికి రక్షించాడు కదా. వట్టికి రక్షిస్తాడా? గుడికి వస్తే రక్షిస్తాడా? కానుకలు వేస్తే రక్షిస్తాడా? 4 పాటలు పాడితే రక్షిస్తాడా? ఒకరేమనుకుంటారంటే నేను మంచిగా పాడాను కనుక దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటాడు. ఒకడేమో మంచి వాక్యాన్ని చదివాను కనుక నన్ను దేవుడు దీవిస్తానంటాడు. ఒకడేమో వాక్యాన్ని బాగా విన్నాను కనుక నేను భక్తిపరుని అనుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిలో ఎవరు భక్తిపరుడు? పాడినవాడా, విన్నవాడా, వాక్యాన్ని చదివినవాడా? ఎవడు భక్తిపరుడు? దాన్ని అనుసరించి తన జీవితంలో దాని పావైనటువంటి వాడు కదా. దాని ద్వారా, వాక్యము ద్వారా సరి చేయబడి ఆ వాక్యానుసార జీవితంలో ముందుకు నడిచినటువంటి వాడు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు, మీకు ఎప్పుడైనా ఇష్టమైతే బైబిల్లో పౌలు చాలా ఆత్మ ఆవేశంతో మాట్లాడిన ప్రతి మాట మన ఆత్మను తాకుతుంది, మన హృదయాన్ని తాకుతుంది. మన హృదయంలోనికి ఆ వాక్యము చొచ్చుకొనిపోతుంది. ఆ వాక్యము మనల్ని సరిచేస్తుంది. పత్రికలు చదవాలి.
ఖాళీ దొరికినప్పుడు పౌలు పత్రికలన్నీ చూడండి. అందుకనే పౌలు ఎంచుకున్నటువంటి ఒక వర్గం ఏంటో తెలుసా? యూదులకు ఆయన బోధించలే, ఇశ్రాయేలులకు ఆయన బోధించలే. ఎవరు బోధించాడు? ఎవరు బోధించాడు? ఎవరు బోధించాడండి? ఎవరికి బోధించాడు? ఒక అన్యజనుల మధ్య అపోస్తలుడుగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వీరికి ఎంత చెప్పినా ఎలకతోక తెచ్చి ఏడాది తొమ్మినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. వీడికి ఎన్ని బోధలు చేసినా సంవత్సరాల తరబడి వీరికి బోధించిన వీరి బోధ వలన ఆ బోధ వలన వారు మారరు. ఎందుకంటే రాటు తేలిపోయారు, వారు నోరు మారిపోయారు, వారిలో సిగురించేటువంటి తత్వము లేదు, వింటారు. అందుకనే పౌలు అంటాడు రోగులకు రాసిన పత్రికలో, వారు వినమట్టుకు విందురు గాని వారు వినమట్టుకు విందురు గాని గ్రహింపనే. కారణం ఏంటో తెలుసా? కానివ్వండి అయ్య గారు, ఎందుకు ఊరిక అప్పుడప్పుడు మాకు కూడా అనిపిస్తుంది కదా, ఎంత చెప్పినా మారినటువంటి వారి ముందు చెమలు పోయేది అంటాడు కదా. అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ పనిని చెయ్యాలి. మేము చేయకపోతే శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అంటాడు పౌలు. ప్రియులరా, పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను రక్షించాలని, నిన్ను రక్షించకుండా ఆయన ఎన్నడూ